ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిఫ్రెష్ హెల్తీ ఛానల్. ఈరోజు అమ్మ చేతి వంటలో భాగంగా మనం చింత చెట్టు నుంచి కాయలు కోసుకొని ఫ్రెష్గా పచ్చడి చేసుకున్నామా. ప్రాసెస్లోకి వెళ్ళి చూడు, చింతకాయలు ఎలా ఉన్నాయో చూడండి. ఎలా ఉన్నాయి కాయలు? బాగున్నాయా? చింతకాయలు చూడండి ఎలా ఉన్నాయో, ఫ్రెష్గా చెట్లకు కోసుకొని నేను అందలేదని చెప్పి చిన్నప్పటి నుంచి ఇట్లా కోసేదాన్ని వాళ్ళకి. ఎలా కాస్తున్నాయో చూడండి చింతకాయలు. ఎలా ఉన్నాయి? భలే ఉన్నాయి కదా, చూస్తుంటే కోసుకొని తినేయాలనిపిస్తుంది కదా. చింతకాయలు కోయడం అయిపోయింది. ఇప్పుడు చింతకాయలు పచ్చడి చేసుకున్నాము. చెప్పుకుందమ్మా, చెప్పుమా. కడగాలా వాటినే? వాటర్లు వేసి చింతకాయలు కడుక్కున్నామా? కడిగేసామా? అయిపోయిందా? పచ్చి చింతకాయలు, ఎండుమిరపకాయలు 20 వేసుకుంది అమ్మ. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, నూనె, పసుపు, ఉప్పు, ఇంగువ. మా స్టార్ట్ చేస్తున్నావా? ఆయిల్ వేసుకున్నాం. ముందు 1 స్పూన్ వేసి సరిపోద్దా? 1 స్పూన్ వేసుకొని వేసుకున్నాం. మళ్ళీ పోపు పెట్టుకున్నాం. హీట్ అయిపోయింది కదా, ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాం. బాగా వేస్తున్నాయి కదండి. కదా తీసుకుందా రోట్లో దంచుకున్నాం. మా అమ్మ బాగా ముందే రోలు కడిగి తుడిచిపెట్టేసుకుంది. ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నా. నేను కళ్ళు ఉప్పు వాడతానని ముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను కదా. అమ్మ కూడా ఇట్లాగే వాడుతుంది. అమ్మ దంచుతుంది చూడండి. కొంచెం బాగా మిగిలిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాం. చింతకాయలు పచ్చి వేసుకొని దంచుకున్నాం. దీంట్లో పసుపు, ఇంగువ వేసి దంచి పెట్టుకున్నాం కదా. పసుపు, ఇంగువ చాలు. చెప్పమా. నిమ్ము అంటుంటావు కదా నువ్వు, నిమ్ము లేకుండా ఉంటుందని ఇంగు వేసుకుంటే. పచ్చింతకాయలు నిమ్ము లేకుండా ఉంటుంది ఇంగ వేస్తే. జలుబు చేస్తుంది అలా అనుకుంటాం కదా. కొంచెం పసుపు కదా. దంచే లోపల మనం కరివేపాకు కోసుకున్నామా పోపులోకి. పెట్టుమని చెప్పాను కదా. అమ్మ రోజు ఫ్రెష్గా ఇలా కోసి కరివేపాకు వేసుకుంటున్నాను. అమ్మకు బాగా మెట్లెక్కి కోసుకునేదానికి బాగుంది. ఎలా ఉందో చూడండి కరివేపాకు. మా దంచడం అయిపోయిందా? కలుపుకుందాం. దాంట్లో కలుపుకొని అమ్మ తెరమాత పెట్టుకున్నావా? టేస్ట్ ఎట్లా ఉంటుంది? సూపర్ ఉంటుందా? సూపర్గా ఉంటుంది. టేస్ట్ సరిపోయింది అంటానా? అన్నీ సరిపోయారా చూద్దాం. సూపర్ ఉంది. బాండలు హీట్ ఎక్కింది కదా. నూనె వేసుకున్నాం. ఎన్ని స్పూన్లు వేసుకున్నాం? 3 స్పూన్సా? 4 స్పూన్స్ వేస్తుంది అమ్మ. పచ్చడి కదా, అందుకని కొంచెం పచ్చడిలో నూనె, ఆయిల్ బాగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది.
జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, తెల్లగడ్డ, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇలా చిటపట అంటుంది కదండి. పచ్చడి వేసుకున్నాం. బాగా కొంచెం ఒక 10 మినిట్స్ బాగా వాడుకున్నాం పచ్చడిని. ఎందుకంటే పచ్చి చింతకాయలు పచ్చి వేసాం కదా, బాగా వాడుకుంటే బాగుంటుంది. వాడిపోయిందమ్మా, తీసుకున్నాం అయితే. చెప్పు, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. చింతకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని రోట్లో దంచిన పచ్చడి రెడీ. అమ్మ చేతి వంట చూసాం కదా మనము. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్.